అందరికీ నమస్కారం అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, దాని మీద జనసేన పార్టీ స్పందన తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఈరోజు ఉదయం ఒక సాక్షి డిబేట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి గురించి అగౌరవంగా అవమానకరంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన ఏమన్నా అంటే, నిన్న జరిగినటువంటి రాత్రి జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ మంగళగిరిలో జరిగింది. ఆ జనరల్ బాడీ మీటింగ్లోంచి పవన్ కళ్యాణ్ గారు మధ్యలోనే వెళ్ళిపోయారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసి రానున్న కాలంలో ఏ విధంగా పార్టీ సిద్ధాంతాలని, ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సమావేశాన్ని తర్వాత వారి కార్యక్రమాలకి వెళ్ళిపోయారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత మీడియాలో పవన్ కళ్యాణ్ గారు అలిగి వెళ్ళిపోయారు, మధ్యలోనే వెళ్ళిపోయారు, మీకెందుకు అంత నొప్పి నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వెళ్ళకపోతే ఆయన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, మీరెవరు చెప్పడానికి? సో ఇంకొకటి, ఈరోజు మీరు ఒక పార్టీనా, మీకు సిద్ధాంతాలు ఉన్నాయా, మీరు ఒక నాయకులు అని చెప్పి తాటిపర్తి చంద్రశేఖర్ నోటికి వచ్చినట్టు మాడుతూ ఉన్నాడు. అంటే నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా ఉండాలి, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పనంగా దోచుకు తినాలి, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటే అది నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారిలాగా ప్రజా సమస్యల మీద పోరాటం నాయకత్వం కాదు. కొద్దిగన్నా సిగ్గుండొద్దా మీడియా ముందు కూర్చొని మాట్లాడడానికి? పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మధ్యలో వెళ్ళారని చెప్తా ఉన్నారు కదా, అది మా సొంత మీటింగ్ అయ్యా, మా పార్టీ సొంత మీటింగ్ నుంచి ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత వారు బయటికి వెళ్ళారు. మాకు నీతులు చెప్పేది ముందు బాధ్యతాయుతమైనటువంటి ఒక శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయి బెంగళూరు ప్యాలెస్లో దాక్కున్నాడు కదా, మరి ఆయనకేం చెప్తారు? ఆయనకి చెప్పు బుద్ధి పోయి, అన్నా జగన్ అన్నా ఇట్లా వెళ్ళకూడదన్నా, ప్రజలు మనకి బాధ్యతాయుతమైన పదవి ఇచ్చారన్నా, మనం ప్రజల కోసం మాట్లాడాలన్నా, పోరాటం చేయాలన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిపోయి, నీ పార్టీని సంస్కరించుకోవడం నీకు చేత కాదు, నీ జగన్కి బుద్ధి చెప్పుకోవడం నీకు చేత కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే దాన్ని సాక్షి మీడియాలో ఒక పెద్ద చర్చనీయాంశంగా దాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిగా బుద్ధి ఉందా చంద్రశేఖర్? ఎమ్మెల్యేవి ఈరోజు అడిగావా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి, మీకు నిజంగా బాధ్యత ఉంటే, మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పట్ల వాళ్ళు ఒకవేళ ఎదుర్కొన్న సమస్యల పట్ల మీకు గనక బాధ్యత ఉంటే ఎందుకు మరి శాసనసభకు రావట్లేదు? బాధ్యత లేదా? శాసనసభ్యులు కదా, శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభకు రావాలి కదా, మరి రాకుండా ఎందుకు మరి రోడ్ల మీద పడి తిరుగుతున్నారు? దొంగతనంగా శాసనసభకు వచ్చి సంతకాలు పెట్టి ఎందుకు వెళ్తున్నారు? ఇదే నాయకత్వం అంటే? మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా రాజకీయం? మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా సిద్ధాంతాలు? జనసేన పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయని అడుగుతా ఉన్నావు. కొద్దిగా బుద్ధి ఉందని ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు. అసలు మీ పార్టీ సిద్ధాంతం ఏంది? మీ పార్టీ మూల సిద్ధాంతం ఏంది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి జగన్ కూడా ముఖ్యమంత్రి కావాలి, ఇదే కదా మీ పార్టీ సిద్ధాంతం? ఇంకేమైనా ఉందా? బేస్ ఐడియాలజీ ఇదే కదా మీకు? జనసేన పార్టీకి ఈరోజు సప్తవర్ణాలు లాంటి 7 బ్రహ్మాండమైన సిద్ధాంతాలు ఉన్నాయి. నేటి సమాజానికి ఎలాంటి సిద్ధాంతాలు అయితే అవసరం అలాంటి సిద్ధాంతాలు ఈరోజు జనసేన పార్టీకి ఉన్నాయి. జనసేన పార్టీ నాయకులుగా, జన సైనికులుగా మేము గర్వపడతా ఉన్నాం ఈరోజు. అలాంటి సిద్ధాంతాల వెలుగులో, అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి మేమందరూ గర్వపడతా ఉన్నాం. మీడియాలో మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడావు, ఊరకొక్క మాట్లాడుతుందని చెప్పి వదిలేసాం. ఇదే గనక కంటిన్యూ అయితే
బహుశా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, అంబటి రాంబాబు మాట్లాడాడు, ఆయన కొట్టారు, మంచి మంచి పాపులర్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు పడ్డాయి. తర్వాత జోగి రమేష్ తిట్టాడు, జోగి రమేష్ మీద కూడా మంచి పాపులర్ అయ్యాడు, తిట్టించుకొని నేను కూడా తిడితే నేను కూడా పాపులర్ అవుతానేమో, జగన్ దగ్గర 4 మార్కులు వేయించుకుందాం అని చెప్పి నువ్వు ఆశపడుతుండొచ్చు. నీ పప్పులు ఉడగవు. ఇలాంటి ఊరకుక్కలు మాట్లాడే మాటలకి నిన్ను ఊరకుక్క మాట్లాడే మాటలకి జనసేన పార్టీ ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందిస్తాం, ఆ విధంగా సమాధానం చెప్తాం. శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, కొద్దిగా సిగ్గుండాలి మాట్లాడే మాటలు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పొద్దున మీడియా చర్చలో. జనసేన పార్టీ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ కూడా ఎమ్మెల్యేని ట్రాప్ చేసే పనిలో ఉన్నారని ఏది ఒక్కటి చూపించు. ఈరోజు రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ అని చెప్పి ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి విషయంలో ఒక అమ్మాయి ఆరోపణలు చేసింది. అది ఆయన వ్యక్తిగత విషయం. అది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా సంబంధం? ఈరోజు ఆమె ఒప్పుకుంది. వారి వ్యక్తిగత వ్యవహారాలని, వ్యక్తిగత సంబంధాలను ఈరోజు పార్టీకి ముడిపెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయమన్నట్టు, జనసేన పార్టీ అంతా అరవ శ్రీధర్ గారి వెనకుండా ఆయన చేసి ప్రోత్సహించి చేయమన్నట్టు మీరు అందరూ కూడా ఈరోజు మీడియా ముందు మాట్లాడి జనసేన పార్టీ మీద నిందేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈయన చెప్తా ఉన్నాడు, జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా స్త్రీలను ఈరోజు ట్రాప్ చేసి వాళ్ళని ఆర్థికంగా దోచుకున్నారంట. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, జోగి రమేష్, తర్వాత వాళ్ళ ఎంపీ మాధవ్, వీళ్ళందరూ కూడా శుద్ధపూసలు. అసలు ఏమీ తెలియదు పాపం, అమాయకులు వీళ్ళంతా. ఒక వేలు ఎదుటివాడి వైపు చూపించేటప్పుడు 4 వేలు మన వైపు చూస్తాయి. చంద్రశేఖర్ గుర్తుపెట్టుకోవాలి ఇది. నువ్వు బుద్ధుంటే పోయి అంబటి రాంబాబుని, మీ ఎంపీ మాధవ్ని, వీళ్ళందరినీ కూడా సంవత్సరం వరే మీకు సిగ్గాడలేదురా బాబు. ఏంది అది? రాజకీయ నాయకులుగా ఉండి ఆ కార్యక్రమాలు ఏంది? వాళ్ళని అడగాలి, జనసేన పార్టీని కాదు. ఈరోజు జనసేన పార్టీ చాలా నిబద్ధతగా నిజాయితీగా ఈరోజు మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తా ఉన్నాం. తప్పులు జరిగితే విమర్శ చేయాలనుకున్నా విమర్శ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం విమర్శ చేస్తే పద్ధతి ప్రకారం సమాధానం చెప్తాం. ఊరకుక్క మాట్లాడినట్టు మొరిగితే, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేయించుకుందాం అని చెప్పి మొరిగితే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.